సీనియర్ అడ్వకేట్ వినయ్ కుమార్ గారు మనతో ఉన్నారు. సాయిబాబా గుడికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు, విశిష్టతలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నామ్మా. చెప్పండి, సాయిబాబా గుడి అసలు విశిష్టత ఏంటి చెప్పండి. అమ్మా, నేను ఏప్రిల్ 78 ఆ ప్రాంతాల్లో దీని ఫౌండర్ మొత్తం ఒక రాజకీయవేత్త, సామాజికవేత్త అంజయ్య గారు దీని ఫౌండర్. వారికి ఒకప్పుడు కలలో స్వామి స్పందించి దేవాలయం కట్టు అని వారి కళ్ళలో వచ్చిన విషయాన్ని మనసులో పెట్టుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత వారు ఈ ప్లేస్ని ఎన్నుకొని ఇక్కడ సాయిబాబా గుడి నిర్మించాలని వారు అనుకోవటం. తర్వాత దాన్ని వారు ప్రారంభించిన తర్వాత అనుకోకుండా ఏదో ఒక వేరే విషయాల్లో నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రస్తావించడం. ఆ ప్రస్తావించినప్పుడు వారు ముందు నన్ను అడిగింది, ధ్వని మీరు కట్టిస్తారా అని అడిగారు. అక్కడ ఉన్న ధ్వని కట్టిస్తారా అన్నారు. చాలా క్యాజువల్గా అడిగారు ఆయన. అంతకుముందు నాకు పరిచయం లేదు, ప్రత్యేకంగా లేకపోయినా కూడా భగవత్ సంకల్పంతో, అంటే శ్రీనాథుడు అంజయ్య గారి ద్వారా ఈ సాయి రూట్లోకి నన్ను తీసుకురావడం కోసం వారిని ఆ విధంగా ఆయుధంలాగా ఉపయోగించారు. వచ్చిన తర్వాత వారు వచ్చి ముందు ధ్వని నిర్మాణం చేయగలుగుతారా అన్నారు. ధ్వని పర్లేదు, ఏముంది, చాలా రైట్ అన్నాను మేము మామూలుగానే. దాని తర్వాత ఆ ధ్వని నిర్మాణం జరుగుతున్నప్పుడు మిరాకిల్, అంటే ఒక మనిషిని నమ్మించాలి అంటే దేవుడు ఒక మిరాకిల్ చూపిస్తేనే మనం నమ్ముతాం, త్వరగా మనిషి నమ్మడు. అప్పుడు అంజయ్య గారు ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు ఈవినింగ్ పూట నాకు ఒక చిన్న బిల్లు పంపించారు, ఒకటి సమ్ కన్స్ట్రక్షన్ బిల్లు. అది నా టేబుల్ పెట్టుకున్నాను ఆఫీసులో. ఒక 10 నిమిషాల తర్వాత ఎవరో క్లయింట్స్ వచ్చి నా కేసు గురించి కన్సల్టేషన్ అయిన తర్వాత వారు కూడా అట్లే ఫీజు పెట్టి ఒక కవర్లో పెట్టారు అక్కడ. వారు వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఐ ఓపెన్ ది కవర్ చూశారు, 2 చూస్తే ఎగ్జాక్ట్లీ అంజయ్య గారు పెట్టిన బిల్లు, మా క్లయింట్స్ నాకు ఫీజు రూపంలో ఇచ్చిన అమౌంట్ ఎగ్జాక్ట్లీ సేమ్ కంపారిజన్, అందులో ఏది తేడా లేదు. దెన్ ఓహో, ఇదేదో మిరాకిల్, స్వామి మిరాకిల్ చేస్తున్నాడు, ఈ అంజయ్య గారి ద్వారా మన ఈ రూట్లో తీసుకొస్తున్నారు అనేది కన్ఫర్మ్ అయింది. అప్పుడు అంతకుముందు జనరల్గానే 1-2 సార్లు షిరిడి సాయి గుడికి వెళ్ళినా కూడా పెద్దగా లైక్ చేసేవాడు కాదు. ఏంటి ఈయన షిరిడి సాయి అనేది ఆహార్యం కానీ, ఆయన భాష కానీ, అంటే ఆరతులు అవన్నీ మరాఠీలో ఉండేవి, ఆహార్యం కూడా మీకు తెలుసు, చినిగిపోయిన మన కోటు ఇట్లా ఉన్నప్పుడు పెద్దగా అంతగా ఇష్టపడలేదు ఒక విధంగా. ఆ డైలమాలో ఉన్నప్పుడు ఈ అంజయ్య గారి ద్వారా ఈ విధంగా నన్ను ముందు ఈ దీంట్లో తీసుకొచ్చారు స్వామి. అది అయిపోయింది. తర్వాత చక్కగా ఆయన గారు అవిరాళంగా, ఇంకా అంజయ్య గారు దాంట్లో నిద్ర లేకుండా దీన్ని ఇదే నిర్మాణంలో ఉన్నారు. ఆయన యాక్చువల్లీ వృత్తి, ఏ ప్రవృత్తి ఏదైనా రాజకీయాల్లో ఉన్నారు, సామాజిక సేవ ఎన్నో ఉంటూ కూడా అనుకోకుండా ఆయనలో కూడా ఈ సాయిబాబా అనేది ఒక విచిత్రమైన సంఘటన ఆయన జీవితంలో కూడా. దాన్ని తీసుకొచ్చినప్పుడు యాక్చువల్లీ షిరిడి సాయినాథులలో మీ అందరూ తెలుసు, ఒక సంబంధం లేని వ్యక్తులను కలుపుతారు ఎక్కడ కూడా. జనరల్గా ఒక కాలనీ వాసులు కానీ, లేకపోతే ఏదో ఒక కన్సర్న్డ్ పర్సన్స్ ఉంటారు. కానీ ఈ షిరిడి సాయిబాబా గుడిలో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తుల కలయిక. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఇద్దరి కలయికే. అంజయ్య గారితో నాకు సంబంధం లేదు, వాళ్ళ ప్రాంతం కాదు, వారి కమ్యూనిటీ కాదు, ఏమి సంబంధం లేకపోయినా షిరిడి నాయకుడు మా ఇద్దరిని అట్లంత బంధం కలిపారు మమ్మల్ని ఇద్దరిని. ఆ విధంగా ముందు అయిన తర్వాత నెక్స్ట్ ముహూర్తం మేము ప్రతిష్ఠ చేయడం కోసం ముహూర్త ప్రయత్నం చేశారు. మళ్ళీ దాని గురించి గుంటూరు విశ్వంజీ మహారాజు గారు, మీరు వినే ఉంటారు, విశ్వంజీ మహారాజు గారి దగ్గరికి నేను అంజయ్య గారు వెళ్ళి ముహూర్తం పెట్టాలి అన్నప్పుడు ఆ విశ్వంజీ మహారాజు గారు దీంట్లో 22-23 ఏప్రిల్ 78 ముహూర్తం స్వామి నిర్ణయించారు విశ్వంజీ మహారాజు గారు. తర్వాత అదే రోజు అంజయ్య గారికి 9 నాణాలు ఇచ్చారు అంజయ్య గారికి. అంతేకాకుండా మీరు రాజకీయంగా ఎదుగుతావు అంజయ్య గారిని కూడా ఆయన్ని ఆశీర్వదించారు, ఆ కుటుంబాన్ని, ఆయన గారిని. మీ ఇద్దరు కూడా ఫస్ట్ టైం ఆయన చూడటం స్వామిని కూడా. స్వామిది ముహూర్తం పెట్టారు. ముహూర్తం కూడా అభిజిత్ లగ్నంలో పెట్టారు. మీకు తెలుసు అభిజిత్ లగ్నం అంటే ఒక అనూహ్యంగా పెడతారు, దేవునికి పెట్టే ముహూర్తం పెట్టారు. అది ఆ అభిజిత్ లగ్నం పెట్టారు. వచ్చిన తర్వాత మళ్ళీ 2-3 రోజులు మళ్ళీ అంజయ్య గారు నాకు ఫోన్ చేశారు, వినయ్ కుమార్ గారు దీని డోనర్ ఎవరో కొంచెం డిఫికల్టీలో ఉన్నారు, మన వాళ్ళని అడిగి దీనికి విగ్రహం ఎవరి ద్వారా తెప్పిస్తారన్నప్పుడు దెన్ వీ రియలైజ్డ్, ఓ దిస్ ఈజ్ అగైన్ సెకండ్ మిరాకిల్ జరగబోతుంది అనిపించి మా కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత నో ఈ విగ్రహం మన కుటుంబం నుంచే డొనేట్ చేద్దాం ఈ టెంపుల్కి. ఎందుకంటే ఎంతోమంది డోనర్స్ రెడీగా ఉన్నారు అప్పటికి. అంజయ్య గారు కూడా చాలా ఎంతోమంది పరిచయాలున్న వ్యక్తి, ఆయన నాకన్నా పెద్దవాడు, అన్ని రంగాల్లో ఉన్నాడు ఆయన కూడా ఆయన నన్నే చూజ్ చేసుకోవడం అనేది ఒక భగవంతుడి సంకల్పం, బాబా సంకల్పం అనుకుని అప్పుడు అంజయ్య గారు ఫోన్ చేసి ఈ విగ్రహం మేము డొనేట్ చేస్తామండి అన్నాం. ఆయన గారు ఒక ఆనంద్ అనే వ్యక్తిని ఇంకా పంపించి జైపూర్ పంపించారు. జైపూర్లో ఎగ్జాక్ట్లీ మనం ఎంత డొనేట్ చేసి మనం పంపించామో ఆ అమౌంట్కి సరిపడా విగ్రహమే వచ్చింది అది. ఇన్ అడిషన్ టు దట్ దానితో పాటు ఇంకా మిరాకిల్ ఏంటంటే జనరల్గా దత్తాత్రేయుడి గురించి మాకు ఎవరికి తెలియదు అప్పుడు, ఆ రోజుల్లో 78లో.
దాంతోపాటు ఆ దత్తాత్రేయ విగ్రహం కూడా స్వామి అక్కడ ఉన్న శిల్పి ఇన్ అడిషన్ ఎక్స్ట్రా దాన్ని కూడా ఇచ్చి పంపించారు ఇక్కడికి, ఆ విగ్రహాన్ని కూడా. ఆ 2 ప్రతిష్ఠ జరిగిన తర్వాత ముహూర్తం పెట్టడం, ప్రతిష్ఠ బ్రహ్మాండం జరిగింది. దీనికి ఆ 11 రోజులు ఫంక్షన్స్ పూజలు జరిగింది, బ్రహ్మాండం జరిగిన తర్వాత గ్రాండ్గా, చాలా గ్రాండ్గా జరిగింది. అంటే ఇవన్నీ అనుకోకుండా జరిగింది. అప్పుడు అంజయ్య గారు కూడా పెద్ద లీడర్ కాదు, ఆయన కాదు. తర్వాత కూడా ఆయన ఆ సంకల్పంతో, ఒక వ్యక్తి సంకల్పం ఏ విధంగా జరుగుతుంది. ఎందుకంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, నాకు భక్తి ఉన్న వ్యక్తిని కాదు, అంజయ్య గారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. ఈ సాయిబాబా రంగంలోకి బహుశా రావటం అనేది ఆయనకి జీవితంలో ఒక చేంజ్. అది ఆ విధంగా కలిపి బ్రహ్మాండంగా స్వామి చేసి ఇట్లా మిరాకిల్స్ తోటి మమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఇందులో ఇన్వాల్వ్ చేయడం అదృష్టం. తర్వాత ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం. ఇక్కడున్న ధ్వని కాకుండా అక్కడ మీరు పక్కన ఉన్న శివలింగం కూడా ఈ ప్రతిష్ఠ అయిన తర్వాత ఒకసారి షిరిడి వెళ్ళాం మేము కుటుంబంతో. వెళ్తే అక్కడ చెట్టు కింద ఉన్న శివలింగం చూసిన తర్వాత మన గుడిలో కూడా శివలింగం పెడితే బాగుంటుందేమో అనిపించి మళ్ళీ అంజయ్య గారికి అడుగుతూ పర్మిషన్, మీ ఇష్టం అన్నా మీరేమని పెట్టుకోండి. ఎందుకంటే చాలా భోలా మనిషి. యాక్చువల్ శంకరుడంతో అంజయ్య గారు కూడా అంతే. మీ అన్న నువ్వేంటి, మీ ఇష్టం పెట్టుకోండి అన్నాడు. అనగానే అది మళ్ళీ అది కూడా ఇక్కడ మనం తీసుకొచ్చి పెట్టడం కాదు, అది కూడా కాశీ నుంచి ఇప్పుడు లెక్కలు ఏమన్నా నిన్న పౌర్ణమి జరిగింది. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ కార్తీక మాసంలో ఉన్నాం. ఆ శివలింగం కూడా ఎంతో ప్రశస్తమైన శివలింగం యాక్చువల్గా. అది కాశీ నుంచి ఇక్కడ మన గాంధీ నుంచి ఒక భక్తుడు వెళ్ళి కాశీని తీసుకొచ్చి దాని ప్రతిష్ఠ మళ్ళా విశ్వంజీ గారు వచ్చి ప్రతిష్ఠ చేశారు. ఇదే దత్తాత్రేయ జయంతి కూడా నెక్స్ట్ మంతే ఉంది. ఈ విధంగా ప్రతిదీ ఇంక తర్వాత కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడ, చాలామంది పేర్లు చెప్పేట్టు కాదు, భక్తులు ఎంతోమంది ఒక్కొక్క ఐటమ్ చేసి, అంటే న్యాచురల్గా వాలంటరీగా డెవలప్ అయిన ఇది. దాంట్లో ఇప్పుడు అంజయ్య గారు ఉన్నంత వరకు అసలు దీనికి ఇప్పటికో టైంకి హారతులు జరుగుతాయి, పూజలు జరుగుతాయి, భజనలు జరుగుతాయి, అన్నదానాలు జరుగుతుంటాయి. ఎంతోమంది డివోటీస్ ఇక్కడ, ఎంతో మిరాకిల్స్ జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. తర్వాత వీటన్నిటి కారణం ఇంకొకటి ఏంటంటే అంజయ్య గారి జీవితంతో తర్వాత కూడా ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు, వారి అబ్బాయి గాంధీ గారు, వారి అమ్మాయి పద్మ, వీళ్ళు 24 hours ఈ సర్వీస్లోనే ఉన్నారని చెప్పడం. ఇప్పుడు కూడా యాక్చువల్ మేము జనరేషన్ గ్యాప్ వచ్చింది మాకు, అయినా కూడా ఇప్పుడు కూడా ఈ కుటుంబం పూర్తిగా దీన్ని అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ, ఎక్కడ తండ్రి చేసిన ఆయన వేసిన ఫౌండేషన్ ఎక్కడ చేంజ్ కాకుండా ఇంకా ఒక పాలు ఎక్కువే చేస్తున్నారు వీళ్ళు. ఎట్లా చెప్పాలంటే చక్కగా చేస్తూ అడ్మినిస్ట్రేషన్ బాగా చేస్తున్నారు. ఈ భక్తులు కూడా అదేవిధంగా అట్రాక్ట్ అయ్యి ఆ భక్తులు వస్తున్నారు ఈ గుడికి. స్వామి యాక్చువల్ బ్లెస్సింగ్స్ ఇవి. షిరిడి సాయిబాబా గురించి మనం ఏం చెప్పకల్లా, ఆయన ఎవరిని తీసుకుంటారో వాళ్ళని తీసుకుంటారు. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే ఈ గుడిలో ఏ కార్యక్రమం చేయాలో అన్నీ సాయినాథుడే ఎలా చేశారు. ఇక్కడ ఉదయం పూట ఇక్కడ అమ్మవారికి చేసేవాళ్ళు అభిషేకం, అప్పుడు పుష్పానికి 2-3 ఉంటారు భక్తులు, వాళ్ళే చేసుకుంటారు. పద్మ డిఫరెంట్గా ఆమె ఇక్కడ ఉంటుంది. గాంధీ ప్రతి ప్రోగ్రాం, నేను శివలింగం ప్రతిష్ఠ అక్కడ అభిషేకం చేస్తే టక్కన ఆయన రానే వచ్చాడు ఇక్కడికి. అంటే ఏ టైంకి రావాలో ఈ కుటుంబ సభ్యులు కరెక్ట్గా ఉంటారు ఇక్కడ. ఇంకందరూ ఆజమాయిషల్లో ఎక్కడ లోటు ఉండదు, భక్తిగా ఉంటారు. భక్తిగా ఉండటం, చిన్న పెద్ద భక్తులు బాగా చూసుకోవడం అనేది ఈ కుటుంబం విశిష్టత. అది క్వశ్చన్ లేదు. ఎందుకంటే నాకు వాళ్ళేం దగ్గర బంధువులు కాదు, మా ప్రాంతం కూడా కాదు, అయినా కూడా ఒక విధంగా బంధం, సాయి బంధం ఏర్పరిచారు ఆ కుటుంబంతో నాకు. ఆ విధంగా మెయింటైన్ చేస్తారు. మధ్యాహ్నం పూట ఉండే భక్తులు మళ్ళీ వేరే చక్కగా వస్తారు. ఈవినింగ్ పూట నాగమణి, ఆమె పల్లకేసి ఆమె నిర్విఘ్నంగా ఆమె కొన్ని సంవత్సరాల నుంచి ప్రతిష్ఠ అయినప్పటి నుంచి ఆమెగారే ఆ పల్లకి కడుతుంది. అదొక మిరాకిల్. ఎందుకంటే ఈ విధంగా ఎక్కడ స్వార్థం లేకుండా భక్తితో భక్తులే దీన్ని ఆ టైంకి చేసుకుంటున్న విశిష్టమైన దేవాలయం ఇది. ఆ విధంగా స్వామి నడిపిస్తున్నాడు, నడిపించాలని కూడా కోరుకుంటూ చక్కగా ఇంటర్వ్యూ అవకాశం వచ్చినందుకు సాయిరామ. థాంక్యూ సో మచ్.